హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగమ్మాయి. ఈరోజు నేను మీకు జర్మనీలో మాకు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపిస్తున్నాను. ఇక్కడ మనకంటే ఇండియాలో నెయ్యి ఎక్కడికక్కడ ప్రిపేర్ చేసుకుంటారు. అంటే మనకి వెన్న బాగా దొరుకుతుంది కాబట్టి మంచిగా క్వాలిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఆ ఆప్షనే ఉండదు కాబట్టి ఇంకా లోకల్ స్టోర్లో నేను బటర్ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ దీనికోసం నేను కెర్రీగోల్డ్ బటర్, ఇది బ్రాండ్ చాలా బాగుంటుంది. ఇది ఐరిష్ బటర్, ఇందులో ఆయిల్ అస్సలు ఉండదు, ప్యూర్ బటర్ అనమాట. ఇంకా ఆయిల్ ఈ బటర్ని కొంచెం మనం ఇంకా నా నార్మల్ ప్రాసెస్ మనం ఇండియాలో వెన్నని ఎలా మరిగిస్తామో నెయ్యి కోసం, అట్లానే ఇది కూడా బటర్ని మరిగించాలి బాగా. చూసారు కదా, మన బటర్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇది లైక్ మెల్ట్ అయితే బటర్ ఎలా ఉంటుందో ఇంకా బాయిల్ అవుతుంది. మంచిగా బాయిల్ చేసుకున్నాక ఇందులో ఉన్న కొంచెం ఫ్యాట్ కంటెంట్ అంతా సపరేట్ అయిపోయి బాగా మరుగుతుందన్నమాట. ఎంత మరిగితే అంత బాగుంటుంది, ఎందుకంటే అందులో నుంచి ఉన్న ఫ్యాట్ అంతా పోతుంది. చూసారు కదా మన అంత ఫ్యాట్ ఎట్లా బాయిల్ అయిపోయి లాస్ట్కి ఆ పార్ట్ అది ఒక గట్టితనంతో కిందకి వెళ్ళిపోతుంది అనమాట, అడుగుకి చేరిపోతుంది. మన ఫ్రెష్ నెయ్యి పైకి వస్తుందన్నమాట. చూసారు కదా, మన నెయ్యి అయితే రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ దగ్గరలో పడిపోయింది. వాసన అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎంత సువాసన వచ్చినా మన ఇండియా టేస్ట్ రాదు కదా. ఎప్పుడు ఇండియా వెళ్ళినప్పుడైతే చక్కగా తెచ్చుకోవచ్చు, 2-3 ప్యాకెట్స్ తెస్తాం మేము ఎప్పుడు. దాన్ని ఇండియా నుంచి తేవాలంటే మేమైతే ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందు నుంచి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. మంచిగా హార్డ్గా అయిపోతుంది అనమాట. అప్పుడు దాన్ని కవర్లో ప్యాక్ చేసేసి తీసుకొచ్చుకోవచ్చు. ఈజీ టు క్యారీ అనమాట. లిక్విడ్ ఆప్షన్ వచ్చేసి నాట్ సజెస్టబుల్ అనమాట, ఎందుకంటే అంత సేఫ్ కాదు ట్రావెల్లోకి అట్లా ప్యాక్ చేయడానికి. అందుకని మేము అలానే తెచ్చుకుంటాము. ఇప్పటిదాకా అదే వాడాను, ఇంకా అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇండియా వెళ్ళే టైంకి వరకు కావాలి కాబట్టి ఇంక ఇలా ప్రిపేర్ చేసేసాను. చూసారు కదా, మన నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది. కలర్ కూడా చాలా బాగుంది, అసలు మరుగుతుంటే నాకైతే స్మెల్ చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఇంట్లో చిన్నప్పుడు ప్రిపేర్ చేసిన నెయ్యే గుర్తొచ్చింది. ఇంక ఇట్లా స్టోర్ చేసుకుంటాం కదా, ఇట్లా బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. నా దగ్గర గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి. చూసారు కదా మన నెయ్యి కలర్ ఎంత బాగుందో అసలు. మన కమ్మటి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇంకెప్పుడెప్పుడా అన్నంలో తిందామా అని నాకైతే వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.